అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, మా మీడియా మిత్రులందరికీ, పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఎందుకంటే అందరి పేరు తీస్తే టైం అయిపోతుంది. ఇప్పుడే మీరు బోర్ ఫీల్ అవుతున్నట్టున్నారు ఆల్రెడీ. అందరికీ థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఈ మధ్య ఒక సినిమాలో బాగా డైలాగ్ ఫేమస్ అయిందండి. అది ఏంటంటే, వీళ్ళు లేకపోతే నా లైఫ్ ఇంకా బెటర్ ఉండేది అని ఎవరిని చూస్తే అనిపిస్తుందో వాళ్ళే మన బెస్ట్ ఫ్రెండ్స్ అట. అట్లా నా లైఫ్లో ఇద్దరు ఉన్నారు, అనిల్ అండ్ వినోద్. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అండ్ సేమ్ నన్ను చూసినప్పుడు కూడా వాళ్ళకి అనిపిస్తుంది కావచ్చు, అట్లా అదే డైలాగ్. బట్ నన్ను బాగా ఎంకరేజ్ చేసింది ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళిద్దరే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ 2014 అంటే ఆల్మోస్ట్ మా దాబోద్ రమేష్ అని చెప్పినట్టు 10 సంవత్సరాలు అయింది అనుకుంటా కదా మనం పనిచేసి. 10 సంవత్సరాలు అయింది. అప్పుడు రైటర్గా నేను అప్పుడే 2014లో ఒకటేసారి నేను 2 డేంజర్ జోన్లలో అడుగుపెట్టాను. ఒకటి సినిమా ఇండస్ట్రీ, రెండోది మ్యారేజ్. 2 ఎట్ ద సేమ్ టైం ఒకటేసారి. 2 చాలా డేంజర్ జోన్స్. హ్యాండిల్ విత్ కేర్ జోన్స్. దేవుడి దయ వల్ల, మా అమ్మ నాన్న ఆశీర్వాదం వల్ల, నా వైఫ్ శ్రవంతి సహకారం వల్ల ఇప్పటి వరకు 2 చాలా బాగానే హ్యాండిల్ చేయగలుగుతున్నా. థ్యాంక్ యూ. అండ్ 2020 ఏంటి, మోడీ గారు ఒక మాట చెప్పగానే అది ఇప్పటికీ తలుచుకుంటే భయం అవుతుంది. ఏంటి, అందరికి జ్ఞాపకం ఉండదు. 2020 మార్చిలో వెరీ బాయ్నో అనగానే ఏమైంది, అందరికి లాక్డౌన్ పడ్డది. 2020 కంప్లీట్గా సైలెన్స్. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ అయితే కంప్లీట్గా సైలెన్స్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలనేది చాలా మందికి అర్థం కాలేదు. ఆ టైంలో నాకు పరిచయం అయ్యారు రాజు గారు, సంపత్ సార్ అనే నా ప్రీవియస్ డైరెక్టర్తోని రాజు గారు పరిచయం అవ్వడం జరిగింది. పరిచయమైన కొద్ది రోజులకే రాజ్ సార్ నేను ఒక లైన్ అనుకొని ఆ లైన్ డెవలప్ చేసి ఒక 6 months ఇద్దరం చాలా కష్టపడి ఆ స్క్రిప్ట్ డెవలప్ చేసాము. నేను మార్నింగ్ అంతా కూర్చొని రాసుకోవడం, రాజు గారు వచ్చి సాయంత్రం డిస్కస్ చేసి కరెక్షన్ చెప్పడం, మళ్ళీ ఇద్దరు కూర్చొని రాసుకోవడం. ఒక 6 months స్క్రిప్ట్ చేయడానికే సరిపోయింది. కానీ బాగా వచ్చింది. ఆ స్క్రిప్ట్ డెవలప్ అయిన తర్వాత దానికి తగ్గట్టు మా యాక్టర్లు అందరూ చాలా చాలా కోఆపరేట్ చేశారు. బేసిక్ ఇటువంటి ప్రోగ్రామ్ ఏముంటుంది అంటే థ్యాంక్స్ ప్రోగ్రామే ఉంటుంది. చూసేవాళ్ళకి అందరికీ బోరింగ్ ఉంటుంది, కానీ మాకు వేరే స్టేజ్ దొరకదు ఒకరినొకరికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి. ఎందుకంటే సెట్లో మేము థ్యాంక్స్ చెప్పుకోలేము, ఆఫీస్లో ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోలేము, టెక్నీషియన్స్కి థ్యాంక్స్ చెప్పుకోలేము. సో ఇది ప్లాట్ఫామ్ కాబట్టి మేము థ్యాంక్స్ ప్రోగ్రామ్ మీరు కొంచెం భరిస్తే ఒక 2 minutes ఫినిష్ చేసుకుంటాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ముగ్గురు యాక్టర్లు అభినవ్ గారు, విశ్వ గారు అండ్ నరేష్ అగస్త్య గారికి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మా దాంట్లో అడగగానే చాలా కీ రోల్, సినిమాలో అత్యంత కీ రోల్ చేసిన అవసరం శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు పనిచేయడం అనేది నిజంగా కొంచెం ఆనందంగా. అండ్ మీరు అవసరం శ్రీనివాస్ గారిని ఎలా ఒప్పించారని కొందరు అడుగుతున్నప్పుడు చాలా గర్వంగా కూడా ఉంటుంది సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ అయినప్పటికీ సార్ నేను చెప్పినట్టు చేసి నాకు చాలా కోఆపరేట్ చేశారు. అండ్ అలాగే మా ఎడిటర్ విప్లవ్ నేషదం గారు, ఆ సినిమాని చాలా క్రిస్ప్గా ఇంత ఫన్గా వచ్చిందంటే తన హ్యాండ్ కూడా చాలా ఉంది. థ్యాంక్ యూ విప్లవ్, థ్యాంక్ యూ సో మచ్. విప్లవ్ ఎలా ఉంటాడంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఎంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నా కానీ బుద్ధుని విగ్రహం చూస్తే కొంచెం కామ్ అయినట్టు, విప్లవం చూస్తే కూడా కామ్ అవుతుంది. వాళ్ళ ఆఫీస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. స్పెషల్లీ మా అసోసియేట్ ఎడిటర్ థ్యాంక్ యూ రోషి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డిఓపి గారు వేద రియల్లీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ మీతో మళ్ళీ కలిసి పనిచేయాలనుకుంటున్నాను. అండ్ బ్రదర్ మార్క్ కే రాబిన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మార్క్. అండ్ సాయి కార్తిక్ కూడా ఒక సాంగ్ అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సాయి కార్తిక్ గారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ రవి, థ్యాంక్ యూ రవి గారు. అండ్ నెక్స్ట్ మా యాక్షన్ కొరియోగ్రఫీ చేసిన విక్రమ్ గారు, థ్యాంక్ యూ. విక్రమ్ ఒకసారి పైకి రావాలి, మర్చిపోయాను, రండి పైకి రండి. విక్రమ్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విధంగా మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ మా భాన్ ప్రసాద్ సార్ కూడా పేరుకే కో ప్రొడ్యూసరు, కానీ చాలా అంటే ఎక్కువగా రాజు గారు ఫ్రంట్ లైన్లో ఉండి ఎక్కువ టెన్షన్ తీసుకుంటే సార్ వెనకాల మా టెన్షన్ తగ్గించడానికి ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఫ్రస్ట్రేషన్ లెవెల్ కానీ డిప్రెషన్ లెవెల్ కానీ ఏది వచ్చినా కానీ కామ్ డౌన్ చేయడంలో భాన్ సార్ చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ. కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ అనేది నా హోమ్ బ్యానర్ లాంటిది. రాజు గారికి నాకు ఒక చిన్న బాండ్ ఉంటుంది. అదేం బాండ్ అంటే నాకు రాజు గారు అంటే చాలా రెస్పెక్ట్, కానీ
కానీ ఎక్కువ ప్రదర్శించాను నేను. అలాగే రాజు గారికి నేనంటే చాలా ప్రేమ, అది ఎక్కువ ప్రదర్శించారు. మేము ఇలా చూపించుకోలేదు కాబట్టి మా బాండ్ ఇంత స్ట్రాంగ్ గా ఉందని అందరూ అనుకుంటుంటారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ 2.5 సంవత్సరాలు చాలా కష్టపడి 2 బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేశానండి నేను 2020 నుంచి ఇప్పటి వరకు. ఒకటి కిస్మత్, రెండోది ఏంటని మీరు అనుకోవచ్చు, మా చిన్న అబ్బాయి పుట్టాడు ఇదే టైంలో నాకు. ఆల్రెడీ వాడు బ్యూటిఫుల్, చాలా క్యూట్ గా ఉంటాడు. అది ఒకసారి నిలబడు బాబాయ్ నిలబడు. అదిగో చాలా క్యూట్ గా ఉంటాడు, అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు ఆల్రెడీ. అండ్ ఎట్ ద సేమ్ టైం అంతే బ్యూటిఫుల్ గా, అంతే క్యూట్ గా ఈ కిస్మత్ మూవీ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా థియేటర్ కి రండి, సినిమా చూడండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎవరు మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో పుత్రోత్సాహం కలిగింది అక్కడ. సో సినిమా సక్సెస్ ఉత్సాహం కూడా Feb 2కి వస్తుంది అనమాట, దానికి రెడీ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్, సారీ, మా మ్యూజిక్ తీసుకున్న ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, అండ్ మా జే మీడియా నరేందర్ గారికి, హ్యాష్టాగ్ మీడియా సారీ శ్రీను గారికి, అండ్ వంశీ శేఖర్ పిఆర్ఓ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్.